నమస్తే. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే కళ్ళు వల్ల కళ్ళు దాగి చాలా మంది పేదవాళ్ళు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 22 మందికి పై కూడా హాస్పిటల్లో చేరి ముగ్గురు కూడా మరణించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏరియాకి రావడం జరిగింది. అసలు ఏం చెప్తారు ఈ కళ్ళకు సంబంధించి? ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి అని చెప్పేసి స్థానికులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు ఇందులో? తెలిసిన వాళ్ళంటే చుట్టుపక్కల అందరూ ఉన్నారండి, ఇరుగు పొరుగు అంతా ఉన్నారు. నిన్న పొద్దున్న ఒక ఆమె పడిపోయింది, హాస్పిటల్లో ఉంది, ఇంకా రాలేదు ఇంటికి. ఈ పక్కన ఇల్లే, మా ఇంటి పక్కన ఇల్లు. నిన్న పొద్దున పడిపోయింది, తీసుకెళ్లారు హాస్పిటల్లో పెట్టారు, ఇంకా రాలేదు, కోమలోకి వెళ్ళిపోయిందంట. కళ్ళు తీస్తుందంట కానీ మాట్లాడతలేదు. ఉంటుందో ఉండదో తెలియదు ఆ మనిషి. మొన్న కూడా 2-3 చనిపోయారు. అలా తాగేసి చనిపోతుంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మనకు లాభం ఏముంది? కళ్ళు అమ్ముకున్న వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు, తాగిన వాళ్ళు చచ్చిపోతున్నారు కదా. కళ్ళు అమ్ముకుని మందిని చంపేస్తారా? అది ఎలాంటి అది ఏమంటారు దాన్ని, వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? మంది ప్రాణంతో ఆడుకున్నట్టే కదా. మంది ప్రాణంతో ఆడుకుంటుంటే వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్? మందిని బతికిచ్చే వాళ్ళు అది తీసేయాలి, మందిని చంపేయాలనుకున్న వాళ్ళు అమ్ముకోవాలి. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ వల్ల కొన్ని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి తీపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. చాలా మంది చనిపోతున్నారు ఎలాగా. ఎవరు స్థానికులు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఒక ముగ్గురు చనిపోయారని చెప్తా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మొన్న అక్కడ ఒక వాళ్ళు చనిపోయారు, అవతల గల్లీలో ఒకళ్ళు చనిపోయారు. నిన్న పొద్దున ఒక ఆమె ఇలా వెళ్ళిపోయింది, ఆమె ఇంటికి వస్తుందో రాదో తెలియదు. ఆమె పరిస్థితి బాగాలేదంట. వాళ్ళు పాపం ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇలాగ చాలా మంది అక్కడక్కడ పోతున్నారు. అప్పుడప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తుంటే ఎవరు పట్టించుకుంటలేదు. పట్టించుకోకపోతానికి కారణం ఎవరు అది తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకా ఇప్పుడు వరకు చెప్పింది ఎవరు పట్టించుకోలేదు. లీడర్లు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు చెప్పింది పట్టించుకోలేదు. మీడియా ద్వారాగా కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటేనేమో తీపియండి చాలు. అంటే ఏం పని చేస్తూ ఉంటారు వీళ్ళంతా? కళ్ళు తాగే వాళ్ళంతా ఏం పని చేస్తారు? లేబర్ పని చేసేవాళ్ళే అంటే, లేబర్ పని చేసేవాళ్ళే. ఏంటంటే మట్టి పని చేసేవాళ్ళు, సినిమా థియేటర్లు చేసేవాళ్ళు, ఏవో వాళ్ళ పనులు చేసుకుని డైలీ కూలీలు అండి వాళ్ళంతా. డైలీ కూలీలు ఏదో బతకడానికి వెళ్తున్నారు, పగలంతా పని చేసుకుంటారు, వచ్చి తాగుతారు. చనిపోతే కుటుంబానికి నష్టమే కదా. వాళ్ళే నష్టపోతున్నారు, కుటుంబీకులు నష్టపోతున్నారు. ఒకళ్ళ వల్ల సంపాదించే వాళ్ళు పోతుంటే ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి కుటుంబీకులు నష్టపోతున్నారు కదా. ఇలాగ ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. అది ఒకటి ఆలోచించి కలికొమ్మలు తీయించేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదే కాదు, మద్యం పానీయం తాగే వాళ్ళు కూడా అంతే. మద్యం తాగే వాళ్ళు కూడా ఎంతమందో హార్ట్ అటాక్లు చచ్చిపోతున్నారండి. ఎంతమంది బాత్రూంలోకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు, మెట్లు దిగుతూ చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ లాభం పొందుతుంది, తాగిన వాళ్ళు ప్రాణం పోతున్నారు, మనుషులు పోగొట్టుకుని ఫ్యామిలీలు బాధపడుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? అంటే కొందరు ఏంటంటే డైలీ లేబర్స్ కాబట్టి పని చేసి కొంచెం రిలాక్సేషన్ కోసం తాగుతారు చాలా మంది, రిలీఫ్ కోసం. అది ఒరిజినల్ కళ్ళు అయితే ప్రాణం పోదు, కొంచెం కెక్కివ్వచ్చు, తర్వాత కోలుకోవచ్చు. ఇది ఒరిజినల్ కళ్ళు కాదు. నాకు తెలిసి మందు ఏదో కలుపుతున్నారు. ఆ మందు కళ్ళు అమ్ముతాం వల్ల వాళ్ళకి లాభమేమో కానీ ఇక్కడ తాగిన వాళ్ళు మాత్రం ప్రాణాలు పోతున్నాయండి. అది ఒకటి కాపాడితే చాలు. కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారమ్మా, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది సిచ్యువేషన్? ముందు ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. అంటే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది పోయిన వాళ్ళు గట్రా ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఏం పట్టించుకుంటారు? కూలీల మాటలు ఎవరు పట్టించుకుంటారు? అదే మీకు పెద్ద పెద్ద బలిసిన వాళ్ళు అయితే, కోట్లు ఉన్న వాళ్ళు అయితే పట్టించుకుంటారు. పోయిన వాళ్ళు అంత లేబరే కదా, వాళ్ళకేమిటి? వాళ్ళకేం కలిసి రాదు, పోతే పోతారు. ఎంతమంది పోయినా వాళ్ళకి పర్వాలేదు, అలాగ అనిపిస్తుంది వాళ్ళకి. ఏంటో మాకు తెలిసిన వాళ్ళు చిన్న చిన్న లీడర్లు కంప్లైంట్ ఇస్తాం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మేము వెళ్ళాం కదండి. పెద్ద పెద్ద వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వలేక చిన్న చిన్న వాళ్ళతో కంప్లైంట్ ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. అంతవల్ల నష్టపోతున్నారు. మీరు ఒకటి మీడియాకి మీరు చూపించండి, మీడియాలో చూపించి కంప్లైంట్ ఇవ్వండి, తీయించండి. మీకు ఎవరైనా తెలిసిన ఉంటే తీయించండి. ఇప్పుడు ఊరు మధ్యలో ఉంటే ఎంతవరకు కరెక్ట్? ఊరు బయట కూడా కాదు, ఊరు మధ్యలో ఉంది. ఇలాగ దగ్గర అయిపోయి మరికొంత ఎక్కువ తాగుతున్నారు. మరికొంత ఎక్కువ తాగుతాం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లంలో పడిపోతున్నారు. కళ్ళు కాంపౌండ్ సీజ్ చేశారా? ఎన్ని కళ్ళు కాంపౌండ్స్ ఉన్నాయి ఏరియాలో? ఉన్నాయండి, ఈ కాలనీలో ఒకటి ఉంది, ఆ పక్క కాలనీలో ఒకటి ఉంది, ఆ ఎదర ఒకటి ఉంది. పక్క పక్కన ఉండి కాలనీకి ఉన్నాయి. ఏం క్లోజ్ చేయలేదు. మనుషులు చచ్చిపోతున్నా కూడా క్లోజ్ చేయట్లేదు వాళ్ళు. అలా అమ్ముకుంటూనే ఉన్నారు, తాగి వాళ్ళు తాగుతున్నారు. ఉందండి సపోర్ట్, లేకపోతే మీకు కంప్లైంట్ ఎందుకు తీసుకోరు? సపోర్ట్ ఉంది, అందుకే కంప్లైంట్ ఇచ్చిన కూడా తీసుకోవట్లేదు, మూయట్లేదు. అది మూత పడితేనే కానీ ప్రాణాలు నిలబడు తాగే వాళ్ళకి. అదొకటి మేలు చేయండి మాకు. దొంగతనం కాకుండా పబ్లిక్ గా కూడా అమ్మేస్తున్నారు, భయమే లేదు వాళ్ళకి. దొంగతనంగా అమ్ముతున్నారు, పబ్లిక్ అమ్మేస్తున్నారు. అవును, అదొకటి చేయండి, మీరు మూపిచ్చేయండి. కలకమ్మలు మూపిచ్చేసి మీరు మంచి మేలు చేయండి. ప్రజలకు మేలు కోరే వాళ్ళు అయితే మేలు చేయండి. ప్రజలు మేలు కోరే వాళ్ళు అయితే అది తీయించేసి మేలు చేయండి, కంప్లైంట్ ఇచ్చి. ఎంతో మంది బతుకుతారు కదా మీ పేరు చెప్పుకుని. అది చేయండి, ఆ పని చేయండి. వెళ్తాడు ఆయన వాళ్ళ భార్య ఇంట్లో. వాళ్ళ భార్య ఇద్దరు రాత్రి తీసుకొని తాగిండ్రంట. ఆమె పడిపోయింది, ఇప్పుడు దాంట్లో తీసుకెళ్ళరు.
కార్లో ఇప్పుడే తీసుకెళ్ళారు. నిన్న కొంచెం అయ్యింది, సరేలే అని మరసంగా ఉన్నారు. ఇప్పుడు కార్లో తీసుకెళ్ళింది ఆమెనే. ఏం చేయాలండి, వాళ్ళకి ఎవరు చూస్తారు? మరి ప్రభుత్వం ఇలాంటివి తీసుకొని బంద్ చేపియాలి కదా. మరి అలాంటివి తెచ్చుకుంటారు, తెలియని వాళ్ళు తాగిరి. అంటే మొత్తం ఈ ప్లేస్ లో మీ ఉన్న ఈ స్థానికంగా ఎంతమంది తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇలా ఎంతమంది పడిపోయి? ఒక 10 మంది దాకా పోయింటారు ఈ ఏరియాలో. 10 మందికి మొత్తం సీరియసే ఉంది అంటుండ్రు. మరి ఎట్లా చేయాలి? ఎవరు ప్రభుత్వం ఎవరు పట్టించుకుంటారు? చూడాలి కదా వాళ్ళను. అంటే చాలా మంది డైలీ అడ్డమైన పని చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏదో సేదీరం కోసం కనీసం కళ్ళదాయి రెస్ట్ తీసుకొని పడుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేయడం ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం కూడా ఎందుకు అసలు స్పందించలేదు? కరెక్ట్ కాదు కదా, అది మూపించేయాలి. ఎప్పుడైనా సరే ఇట్లా ఎవరైనా కంప్లైంట్ చేసిందంటే అట్లా మూపించేస్తారు. మరి మళ్ళీ వచ్చి తీస్తుండ్రు. మరి ఎవరు పట్టించుకోవాలి? అది ప్రభుత్వం తీసుకోవాలి కదా. మేము కోరేది ఒక్కటే, ఇస్తే మంచిది అమ్మాల, మంది తాగి ఇది చేసుకోవాలి. లేదంటే హాస్పిటల్ పోంట్ అవుతాడితే అమ్మొద్దు. మస్తు మస్తు సార్లు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆయన బంద్ చేస్తుండ్రు. 2 రోజులు, 3వ రోజు తీసేస్తుండ్రు. మరి ఎవరిని అడగాలి ఇప్పుడు? అది మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వం తీసుకోవాలి, మూపిచ్చేసేయాలి. అట్లా మాకు మేలు జరిగితే మంచిగా ఉంటుంది. అదే మేము కోరుకునేది, ఇంకా వేరే ఏం వద్దు. అలాంటివి బంద్ చేయాలి. మందు షాపులలో కూడా మొగలు కూడా అట్లే అవుతుండ్రు. అవి కూడా బంద్ చెప్పి, మద్యం తాగిన వాళ్ళకి పడట్లేదు, కళ్ళు తాగిన వాళ్ళకి పడట్లేదు. మరి ఎవరు చూస్తారు? అది గెలిపించుకున్నది ఎందుకు? అంటే మొత్తం అటు గాంధీలో 15 మంది 7 నిమ్స్లో ఉన్నారని చెప్తాను. అంటే 22 మందికి పైగా ఉన్నారు. అంటే మొత్తం ఇక్కడ వ్యక్తులు పొలస్టిక్ లో ఇక్కడ ఉంది హాస్పిటల్, ప్రసాద్ హాస్పిటల్. ఇక్కడే ఉంటదా అమ్మ? వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకులు ఇక్కడే ఉంటారు ఆ బిల్డింగ్ లో. వెళ్ళి అడగండి, చెప్తారు, అన్ని చెప్తారు వాళ్ళు ఏందనేది. ఒక్కొక్కతోనే కాదు, ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు గిల్లు అయితే సినిమా టాక్స్ లో ఊడుస్తారు. ఇందాక చెప్పిన వాళ్ళు వాళ్ళ భార్యని ఇట్లా ఒక చీరలు వేసుకొని తీసుకెళ్ళిండు హాస్పిటల్ కు. ఆంబులెన్స్ లోపలికి రాలేదు. రాదు, బండ్లు ఉండవు, మేము రాము అంటుండ్రు. మరి ఎవరు తీసుకెళ్తారండి? ఎట్లా? పార్కింగ్ ఇండ్లలో కాకుంటే సరే పెట్టుకున్నారు, బాగుంది. గిట్లా పెట్టాలి. ఇట్లా అడ్డంగా పెట్టేస్తే మా జాగాలో మేము పెట్టుకున్నాము అంటే మరి మాకు లోపలికి ఉంది, మాకు ఏదైనా ఎమర్జెన్సీ జరిగింది, ఎట్లా వస్తాయి బండ్లు? గుంజేస్తే ఎందుకు గుంజేసింది అని అంటుండ్రు. మరి దానికి ఎవరు బాధ్యులు? ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. ప్రభుత్వానికి మీరే తెలియజేయాలి. మేము ఇప్పుడు ఏదో బిల్డింగ్లు అయిపోయినాక మొత్తం ఇంటింటికి బండ్లు కార్లు సరే ఉంటాయి, లేదని కాదు, పక్కకెట్టుకోవాలా. తీస్తే గుంజితే బాధపడొద్దు. మరి ఇప్పుడు మనిషి వెళ్ళాలి, అంబులెన్స్ వచ్చింది, మనిషి వెళ్ళాలి. మరి ఎట్లా? ఒక ప్రెగ్నెంట్ అంబులెన్స్ వచ్చింది, బండ్లు గుంజి తీసుకోపోలేక అంబులెన్స్ లో అయింది ప్రెగ్నెన్సీ. ఇంతకు ముందు రాలేదు, వచ్చింది, తీసుకెళ్లాలంటే బండ్లు అడ్డం ఉండవు. అవి దెబ్బ వరకు ఇక్కడ అయిపోయింది డెలివరీ. మరి ఎట్లా? ఏం చేద్దాం? అట్లా సీరియస్ అయితే అన్ని బంద్ చేపించేసేయాలి. మంచిది అమ్మే పని అయితే పెట్టు వేసుకోవాలా, లేదంటే బంద్ చేపించేసేయాలి. అదొక్కటే మనం కోరుకునేది, అదొక్కటే, వేరే ఏం లేదు సార్. ఇది 10-20 సంవత్సరాల నుండి వైన్స్ కళ్ళు కాంపౌండ్ నడుస్తుంది. వాళ్ళు ఇంతకుముందు 10 సంవత్సరాల కింద కూడా కల్తీ కలిపిండ్రు. ఆ కల్తీ దాగి చాలా మంది చనిపోయినరు. అప్పుడు 7-8 మంది చనిపోయినరు. మళ్ళా ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. మెయిన్ ఇక్కడ మొత్తం లేబర్స్ ఉంటారు, పనులకి వెళ్ళేటోళ్ళు, కూలోళ్ళు. వాళ్ళు పొద్దుంతా పని చేసి బతకలేక, నిద్ర పోలేక ఆ అడ్డమైన కళ్ళు తెచ్చుకొని తాగుతుండరు, ఇబ్బంది పడుతుండ్రు చాలా మంది. నిన్నట్టుంటే మేము కమర్చుకుంటే పంపిస్తూనే ఉన్నాం హాస్పిటల్కు, నిమ్స్కు, అది రామ్దేవ్కు, ఇక్కడ ప్రైవేటు ప్రసాద్ హాస్పిటల్, మళ్ళీ హోల్స్టిక్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్. మళ్ళీ ఇంతకుముందు కార్పొరేటర్ వచ్చి పంపిస్తున్నాడు. పొద్దున్న ఎమ్మెల్యే కాడికి వెళ్ళినాం, చాలా మంది చనిపోతుండ్రు. మా కాలనీ 3 కళ్ళు తాగి చనిపోబట్టి. దయచేసి మీడియా వాళ్ళకి ఏం చెప్తుండ్రు, ఒక్కటే చేతులు ఎత్తి నమస్కారం పెడతా, ఆ కళ్ళు కాంపౌండ్ తీసేయండి, బంద్ చేయండి. నేను ఇంతకుముందు బంద్ చేసిన వాళ్ళు మళ్ళీ రికమెండేషన్తో మళ్ళీ పెట్టిండ్రు, మళ్ళీ అదే పరిస్థితి. ఆ కళ్ళులా మరి ఇప్పుడు మీరు చూసిండ్రు కదా సార్, అది ఎట్లుంటుంది, పౌడర్ కలుపుతుండ్రు. మొత్తం ఏం పౌడర్ అది మొత్తం జనాలకు పేగులలో పోయి వాళ్ళకి పట్టేసి విడిసొచ్చిన లాగా తల్లడిల్లిపోతున్నారు. వాళ్ళని మేము అట్లే దాకాల్లో పంపిస్తే అక్కడ డబ్బు లేని పేదవాళ్ళు ఉండరు, చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు. ప్రజలను కాపాడాలని మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. అదొకటే పాడైంది. అందరూ ఏరియా మొత్తం తాగుతారు. మా ఏరియాలో ఈ 2-3 కాలనీలో, సాయి శరణ్ కాలనీ,
ఇంద్రహిల్స్ వీకర్ సెక్షన్ ఈ ఆదర్శ నగర్ 3-4 కాలనీలలో ఇంతకుముందు అంబులెన్స్ వచ్చింది, మళ్ళీ 4 నేర్చి పంపించినాం. మధ్యాహ్నం అయితే 3 ఆటోలు వేస్తోళ్ళు, ఆ 3కి చాలా సీరియస్ ఉందంట, వాళ్ళు బతికే పరిస్థితుల్లో లేరంటే. ఇంతకుముందే మేము ఫోన్ చేసి మాట్లాడినాం, నిన్సుకు తీసుకుపోయినరు, వాళ్ళని ఈఎస్ఐ తీసుకుపోయినరు, చర్చి హాస్పిటల్ తీసుకుపోయినరు, వాళ్ళు బతికే స్థితిలో లేరంట, కిడ్నీలు పాడైనవంట. ఇంకొకటి వాళ్ళకు నోటికెళ్ళి మాట కూడా రావట్లేదంట, మూగపోయింది మాట కూడా. ఇంకొకటి ఏంది ఏదేదో చెప్తున్నారు, కాలు చేయి పని చేస్తలేమంట. ఈ 3 ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు. మనుషులు కొంచెం బరువు ఉన్నోళ్ళ ఈ ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి చెప్తేనే ఉన్నాం సార్, ఇంతకుముందు బంద్ చేసినాం మేము. అయితే మళ్ళీ ఆయన ఎవరెవరి కాడికి రాజకీయ నాయకుల కాడికి పోయి మళ్ళీ ఓపెన్ చేసిండు, దాన్ని బంద్ చేసినాం మేము. చాలా మంది పోయి దాడి చేసినాం, బంద్ చేసినాం. ఆయన ఈనాడు ఇప్పటికి కూడా మీకు దయచేసి ఏం చెప్తున్నంటే 3 రోజులు అయితే ఇది మాపి, మీరు మీడియా ఎంత అన్నా పెట్టండి, రాష్ట్రం అంతా పెట్టండి, దేశం అంతా పెట్టండి, మళ్ళీ కంటిన్యూ తీస్తాడు వాడు. రాజకీయ నాయకుల కాడికి పోతాడు. సపోర్ట్ ఏముంది సార్, ఏం లేదు, డబ్బు మాయా. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి ఏమన్నా చేస్తాడు, పేదవాళ్ళ ప్రాణాలు తింటారా? ఇప్పుడు డబ్బున్నోళ్ళు ఏమన్నా చేస్తారు, పేదవాళ్ళ ప్రాణాలు తింటారా? ఇప్పుడు చాలా ఒక ఆయన మా ఇంటి ముందు నిన్న చనిపోయిన ఆయనకు 3 కూతుర్లు, వాళ్ళ పరిస్థితి ఏంది? 3 ఆడపిల్లలే, కొడుకులు లేరు, అమ్మాయిలు పెళ్లికి ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక ఆయన గాంధీ కేసుకోవాలి చనిపోయింది, పొద్దున అంబులెన్స్ లో తీసుకొచ్చిండ్రు, ఇంకా తెస్తుండరు శవాన్ని, వాళ్ళ పరిస్థితి ఏంది? డబ్బున్నోళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకు రాజకీయం సహకరిస్తుంది. ఈ పేదవాళ్ళ పరిస్థితి ఏంది? ఈ పేదవాళ్ళని ఎవరు పట్టించుకోవాలి, ఎవరు చెయ్యాలి? ఎవరి కాడిపోయినా 2 రోజులు సరే అమ్మా బంద్ చేస్తాం, ఇంకా అమ్మని ఇవ్వమంటారు. మీరు 15 రోజులకు మీ నెంబర్ ఇవ్వండి, 15 రోజులకు మీ నెంబర్ ఇవ్వండి, ఓడు మళ్ళీ ఓపెన్ చేయకపోతే ఇవ్వండి, వాడు మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఇంతకు ముందే మేము చాలా బంద్ చేస్తే వాడు వినలే. అలా ఉంది, ఎవరికున్నా ఎవరు కాదు సార్, నీకు ప్రజలు కావాలి, నీకు ఒక్క ఎమ్మెల్యే నీకు ప్రజలు కావాలి, ఒక మినిస్టర్ కు ప్రజలు కావాలి. అయితే ఇప్పుడు ఈయన కళ్ళు కంపౌండ్ పెడితే నీవు ప్రజలని ఏడుకోవాలి, కానీ ఒక్కరికి సపోర్ట్ చేసేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఆయనకు డబ్బు ఎంత అని ఉండని, పేదవాళ్ళని ఆదుకో, పేదవాళ్ళకి సహకరియండి. ఇప్పుడు మేము పొద్దునుంటే మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరిని బతిలాడుతున్నాం, ఆటోలు అవి ఇవి మాట్లాడి వేస్తోలుతున్నాం. 9 గంటల నుండి మేము అన్నం గుడక తినకుండా ఈడ చేస్తున్నాం, ఆన్నుంటే వీళ్ళనైతే ఈయన బంద్ చేయడు, మళ్ళీ 3 రోజులు అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాడు. దయచేసి మీకు అందరికి మీడియాకు చేతులు ఎత్తి దండం పెడుతుంది, ఖచ్చితంగా జన్మకు బంద్ చేయడు సార్, బంద్ చేయమని. ఇది బాగా ఈ పేదవాళ్ళ స్లంబులలో పెట్టిండు అంటారు, ఆయన మానుకోడు, 3 రోజులకు పెట్టుకుంటాడు మళ్ళీ. ఇట్లాంటి ఇబ్బంది ఎంతమంది మొత్తం హాస్పిటల్ వెళ్ళి? ఇంత ముందు కూడా చాలా మంది చనిపోయిండ్రు, కానీ మేము తాగము, పెద్దలకు పెట్టుకుంటాం కదా తొలాకాశ అని. మా హస్బెండ్ చనిపోయాడు, ఆయనకు పెట్టిన దాంట్లో మొత్తం ప్యాకెట్ కూడా ఇప్పలే నేను, చిన్న గ్లాసులు పెట్టి థమ్స్అప్ కోటరు, అది మా ఆయన కోటర్ ఎక్కువ తాగేటోడు. ఈ కళ్ళు పెడతాం కదా అని పెట్టినా అదే కొంచెం ఆయన చూడు, ఆ రోజు దీని అన్నమే, ఇంతవరకు అన్నం లేదు నాకు. సాబ్దానాలు పొద్దున కాసుకొని కొంచెం తాగి వంట చేయడానికి రమ్మంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి వచ్చేలోపు వాళ్ళ ఇంటికన్నా 2 సార్లు పోయినా. మళ్ళీ ఇంటికి అసలు ఇప్పటి మేడం అసలు నాకైతే ఇదే కళ్ళు ఇంటికి అయితే ప్యాకెట్ ఇస్తారు, అక్కడ తాగేటోళ్ళు సీసాలు తాగుతారు. నేను మానేసాను, నేను చాలా రోజులు అయింది మానేసి. మొన్న సండే అసలు ఇబ్బంది కాదు, వెళ్ళలేను. టాబ్లెట్ తెచ్చాడు మా అబ్బాయి, టాబ్లెట్ వేసుకున్నా. ఏమో డిస్ట్ అయింది, ఇట్నేమో డిస్ట్ అయితే ఇట్లే వస్తుంది కదా అనుకుంటే కాదు. సండే రోజు నుంచి ఈ రోజు బుధవారం నుంచి ఇంకా అసలు వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ గల్లీలోనే ఒక 5 మంది, ఒక్కరు కాదు 2 కాదు 5 మంది వేసి, ఇప్పుడు వాళ్ళకు అయితే పెండ్లం లేదు, పిల్లలు దూరం ఉన్నారు. ఆయన ఎక్కడ పోవాలి? తాగిండు పండుకున్నాడు, దావకన్నా కోకుండా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఒక అబ్బాయి ఏమో ఆట కట్టుకొని పోయే పిల్లను తల్లిని, ఆయనకు ఇంకా పెళ్లి కాలే. వాళ్ళ అమ్మను ఎవరు లేక అంటే ఇప్పుడు ఆడు కారు డ్రైవింగ్ పోతాడు, వాళ్ళ అమ్మ వచ్చేటోళ్ళకి తాగి పండుకున్నదేమో, పండుకున్నదాని అనుకుంటే పొద్దుగాల వేసేటోళ్ళకి కక్కుడు వాంతులు. ఇప్పుడు ఎవరు పట్టుకునేటోళ్ళకి ఆటకు ముడి కట్టుకొని పోయినాడు.
నేమ్స్కు అది బాచుపల్లి తీసుకపోతే వాళ్ళు పట్టలేరంట. ఇప్పుడు నేమ్స్ క్రాస్ వేసుకొస్తున్నా ఆంటీ అని అన్నాడు. ఇక ఈ గల్లీలో ఒక ఆయన తీసుకుపోయారు, మరి అక్కడ ఏడేసిరో తెలియదు హాస్పిటల్లో. ఆయన పేరు ఏం పేరు అనిల్ అంట. కర్ణాటకలో పిల్లలు లేరా వాళ్ళు 5 మంది పెట్ట ఈ గల్లీలోనే, ఒక్క గల్లీలో. ఇక మరి ఏం చేస్తారో మీరే ఆలోచించి. అది ఎప్పుడు కరోనా అప్పుడు, ఇప్పుడు కాదు, కరోనా ఉన్నప్పుడు జరిగింది కానీ ఇప్పుడు ఏం జరగట్లేదు. నిన్న మొన్న తాయినోళ్ళు ఇట్లా అవుతున్నారు బేట. దీనికోసం మీరు మాట్లాడి చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు అప్పటి నుంచి నడుస్తుంది. అప్పుడు ఏమన్నారంటే కళ్ళు తాగి అంటే తాగకపోతే అట్లా అయిందని చెప్పారు. మాకు దొరకట్లేదు, ఆ కళ్ళు తాగకపోతే అట్లా అయిందని చెప్పారు. ఇప్పుడు మాత్రము కళ్ళు తాగినందుకు అయింది. అది అట్లా కక్కుతున్నారు. ఇక వాళ్ళ ఇష్టం. మరి మీరు ఏం చేస్తారో మీరు మాట్లాడండి వెళ్ళి. ఇంకేం చేస్తాం, ఇట్లా ఇది తగ్గనన్నా తగ్గించండి, మా డోస్ తగ్గించమని చెప్పండి. మొత్తం బంద్ చేయంటే బంద్ చేస్తే ఇల్లు చచ్చిపోయేలా ఉన్నారు. అందుకని డోస్ తగ్గించమని చెప్పండి. మేము అదే అడుగుతున్నాం. పాపం ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు తాగరు పెద్ద, డబ్బులు ఉన్నోళ్ళు తెచ్చుకొని ఇంట్లో తాగుతున్నారు. డబ్బులు లేని వాళ్ళు మాత్రమే రోడ్డు మీద తాగుతారు కదా. మరి వాళ్ళకి అట్లా అవుతున్నది. మరి వాళ్ళని పట్టించుకోండి. మీరు ఏం చెప్పాలనుకున్నా అంటే డోస్ తగ్గిస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తారా, అది చెయ్యండి. అది చేయండి, వాళ్ళకి మంచి న్యాయం చేయండి, వాళ్ళకి మంచిగా చూడమని చెప్పమని. ఈ కళ్ళలో మొత్తం బంద్ చేస్తే ఇంకా మంచిది, కానీ ఇంకా బంద్ చేయరు కదా వీళ్ళు. ఇంకేమన్నా ఎవరైనా చచ్చిపోతే అన్ని మానేస్తారు, కానీ ఇటువంటి మాత్రం బంద్ చేయరు. తాగుబోతులను చూసి మేము చేస్తున్నాం. మొగలకు పిల్లలు కొట్టి పిల్లలకు మొగలు కొట్టుకొని చేస్తున్నారు. ఇది వాళ్ళకి మంచిగా ఉన్నది గవర్నమెంట్కి. అట్లా అని చెప్పండి వాళ్ళకి. మరి 5 మంది ఒక గల్లీలో ఇట్లా అవుతుంది, వాళ్ళైతే బాధపడుతున్నారు సార్ అని చెప్పండి. వాళ్ళకే నేను చెప్తున్నా, గవర్నమెంట్కే చెప్తున్నా. ఇది తగ్గించనన్నా తగ్గించాలి. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, లేకపోతే వీళ్ళు ఇప్పుడు మంచాన పడి ఉన్నారు, వాళ్ళకి ఎవరు లేరు, మరి ఎవరు చూడాలి వాళ్ళకి. మీరు చేయండి మరి, అది అట్లా చెప్పమని చెప్పండి. ఒక్కొక్క గల్లీలో ఇంతమంది ఇన్ని ఇట్లా అవుతున్నారు. మరి ఈ కల్ కాంపౌండ్ అయినా ఇంకా వేరే దగ్గర కూడా తాగినరో తెలియదు. మరి ఈ కల్ కాంపౌండ్ తాగిన వాళ్ళకి అట్లా అయిందా, వేరే కాంపౌండ్ కు తాగిన వాళ్ళకి కూడా అట్లా అయిందో మరి కనుక్కోండి మీరు. ఈ ఏరియాకి అయితే మొత్తం ఈ అసలు ఆమెనైతే ఆటకు కట్టుకొని పోయిన పెట్ట. నాకు పొద్దుగల కలకల అయింది. నాకు షాప్ లేకుండా నేను పోయేదాన్ని వెంట. ఇక ఇట్లా చేతులు కట్టేసిండాడు వాటకి, కట్టేసుకొని తల్లిని వేసుకొని పోతే ఇప్పుడు బాచుపల్లి పోయిండు. ఆడ హాస్పిటల్లో పట్టలేరంట. ఆడికి వెళ్ళి వాళ్ళు అన్నారంటే నిమ్స్ హాస్పిటల్కి పొమ్మన్నారంట. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్కి వస్తున్నాడంట. ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ చెల్లి ఇప్పుడు ఊరికెళ్ళి వస్తుందంట. ఇక ఆయననైతే 3 రోజులు అయింది కొండపోయి. ఈయనకైతే ఇప్పుడు ఎవరు కొండపోలేరు, అడన్నారు చూసొచ్చారు కదా మీరు. ఆయన కొండపోలేరు. ఇంకొక కుంట ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, 2 ఆల్మొగలు. ఒకరేమో ఇదేంటంటారు ప్రతి హాస్పిటల్ ఉందా అండ్లు ఉన్నారు, ఒకరినేమో నిమ్స్ క్రాస్ అయినంట. ఇక వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మా గల్లీలో అయితే ఇది జరుగుతుంది. దీని మీద మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి, వాళ్ళకి ఏం చేస్తారో చేయండి, అంతే. ఇంకొకటి ఇందులో సంపలాగా ఉందన్న, కళ్ళు తయారు చేసేది కళ్ళు షాప్ లో, ఈ కళ్ళు దుకాణంలోనే రోడ్డు పైన ఉంది. లోపలే చిన్నగా సంపలాగా చేశారు. అందులోనే కళ్ళు తయారు చేయడం, సీసాలు అందులోనే కడుగుతున్నారు. అదొకటి సరిగ్గా కడగట్లేదు. దానివల్ల కూడా ఈ ఇష్యూస్ వస్తున్నాయి. అది కూడా అది ఎవరెవరో తాగినే ఉంటాయి, ఎక్కడెక్కడ అన్ని దాంట్లోనే కడిగేసి దాంట్లోనే కళ్ళు తయారు చేయడం. అది కంప్లైంట్ ఇచ్చారు. ఫస్ట్ 2 సార్లు కంప్లైంట్ అయ్యింది, మూసారు. మళ్ళీ ఒక 2-3 ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం, ఇదే నడుస్తుంది. అది ఏమంటారు ప్రభుత్వానికి, ఏం చెప్తారు? ఇంకేం, అది బంద్ చేపియడమే బెటర్ అన్న. చాలా జరిగిందంటే ఇట్లాంటివి. అవును, బంద్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు అన్న. అంటే ఎవరు ఉన్నట్టన్న వీళ్ళ వెనక నిజంగా? ఇక పాలిటిక్స్. మరి ఏం చెప్తారు చివరి? ఎందుకంటే చాలా మంది కూడా హాస్పిటల్ ఉన్నారు, చాలా మంది హాస్పిటల్ చనిపోయారు. అవును, మన కాలనీలోనే 2 చనిపోవడం జరిగింది. చనిపోయినా కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది. అంతకుముందు ఒకసారి కూడా జరిగింది, బంద్ చేయించారు. కొంచెం దానివల్ల పబ్లిక్ మెంటల్ గా ఇది అయిపోవడం అది జరిగింది. బాగా అడిక్ట్ అయిపోయారు, బాగా అలవాటు అయిపోయారు. ఎందుకంటే చాలా మంది అడ్డ పైన ఈ కూలి పని చేసుకునేటోళ్ళు, లేవర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా అలవాటు అయిపోయారు, దానికి బాగా అలవాటు అయిపోయారు. ఇది బంద్ చేపిస్తే కొంచెం వీళ్ళకు కూడా కౌన్సిలింగ్ అని ఇది తీసుకుంటే పబ్లిక్కి బాగుంటుంది. బంద్ చేపించేసడం బెటర్. ఇక్కడ ఏంటి అంటే పరిస్థితి 7 నిమ్స్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఇంకా 15 మంది గాంధీలో ఉన్నారు. ఇప్పటికైతే ఒకరి ఇంటి దగ్గరనే తాగి ఇంటి దగ్గరనే చనిపోయిన పరిస్థితి, ఇంకా 2 కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ స్థానికులందరినీ కనుక్కున్న విషయం ఏంటంటే ఇక్కడ ఏ కళ్ళు కాంపౌండ్లో ఇంతకుముందు కూడా కొంచెం మతిస్థిమతం లేకుండా ప్రవర్తించారు. అక్కడ మందు తగ్గించిన వాళ్ళు, ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ అడ్డ మీద కూలీలు వెళ్ళేవారు, అటు 500కి 1000 రూపాయలకి కూలీ వెళ్ళేవారు. చాలా మంది ఎక్కువ కొంచెం నీరసం ఉండి ఎందుకు పనికి నచ్చిన తర్వాత కళ్ళు దాగి పడుకుంటాం, స్వేద తీర్చే ఆ సంబంధించిన ఆలోచనలో ఉంటారు. కాబట్టి చాలా మంది ఇట్లా
తాగి ఆ డ్రగ్ కొన్నిసార్లు ఎక్కువైపోయి కొన్నిసార్లు తక్కువైపోయి కూడా ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయని చెప్పి చాలా సార్లు కంప్లైంట్ వచ్చాయి. ఇంతకుముందు ఇట్లాంటి ఇష్యూ జరిగినా కూడా అది మళ్ళీ ఆ ప్రభుత్వాల అండదండలతో మళ్ళీ నడుస్తూ ఉన్నాయి కళ్ళు కాంపౌండ్లు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కళ్ళు కాంపౌండ్ కూడా మూసేయాలి, దీనివల్ల చాలా మంది కూడా ఆ ప్రాణాలకు హాని జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి స్థానికులందరూ కూడా తెలియజేస్తున్నారు. అసలు ఎందుకంటే ఇంతకుముందు ఇలా జరిగినప్పుడు కూడా ఎందుకు దీనికి సంబంధించి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయింది ప్రభుత్వం? ఎందుకంటే ప్రభుత్వం సహాయం చేయండి, ఖచ్చితంగా కళ్ళు కాంపౌండ్ అనేవి ఇంకా కంటిన్యూ కావు కాబట్టి ఇందులో ఇప్పటికీ 22 మందికి పైగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న 3 చనిపోయినా కూడా ఇప్పటికీ కళ్ళు కాంపౌండ్లు మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ స్థానికులు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళు వెళ్ళి కళ్ళు కాంపౌండ్లో అడిగే ప్రయత్నం చేసినా కూడా నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళి మాట్లాడు, నీకేమైనా జరిగిందా, నీ ఇంట్లోకి ఏమైనా అయిందా అని చెప్పేసి ఇట్లాంటి ఆ క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళనే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ కళ్ళు కాంపౌండ్ వెనుక ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ పార్టీ అండదండలతో నడిపిస్తా ఉన్నారని చెప్పేసి స్థానికులందరూ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కళ్ళు కాంపౌండ్లను మూసేయాలి, మా ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ కళ్ళు కాంపౌండ్లను ఖచ్చితంగా మూసేయాలి. కళ్ళు కాంపౌండ్లతో పాటు ఈ మందు షాపుల్లో కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అందరూ ఏదైతే అడ్డ మీద కూలీలు కాబట్టి వాళ్ళ హస్బెండ్లు చనిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ భార్యల పరిస్థితి ఏంది, ఎట్లా బతుకుతారు, ఏం పని చేసుకుని బతుకుతారు అని చెప్పేసి చాలా మంది స్థానికులు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. నిజంగా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది ప్రభుత్వం? మరి గాంధీలోనైతే ఇప్పటికి 15 మంది ఉన్నారు, అందులో మరి ఎంతమంది చనిపోయే అవకాశం ఉంది? అందులో లోపల అసలు ఎటువంటి యాక్షన్ జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అధిష్టానం ఏమైనా ప్రభుత్వం ఏమైనా ముందుకొచ్చి బెల్ట్ షాప్ల విషయంలో కావచ్చు, ఈ సమస్య కళ్ళు కంపల విషయంలో యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? మరి ఎంతమంది చనిపోతారు, ఎంతమంది బతికే అవకాశం ఉంది? ఇప్పుడు మనం చూసాం ఒక వ్యక్తి కూడా మంచాన పడిపోయి దాదాపు 3 నెలలు గడుస్తా ఉంది. 3 నెలల నుంచి నేను మంచంలోనే పడుకొని ఉన్నాను, కనీసం అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసి నన్ను లోపలికి రానివని పరిస్థితి, నీకేమన్నా జరిగిందా, నీకేమైనా జరిగిన తర్వాత చూసుకుందాం పో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తాను. ఇక్కడ స్థానికులు అయితే ఈ విధంగా కూడా మాట్లాడినా కూడా ఏ ఒక్కరు కూడా మళ్ళీ అది కంటిన్యూ అవుతూనే ఉంది, జరుగుతూనే ఉన్నాయి, చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, మళ్ళీ అది కళ్ళు కంపౌండ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇది అసలు ఎవరి అండల దండలతో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఇష్టాను రీత్యా కూడా దీనికి సంబంధించిన స్థానికులు అయితే ఆవేదన చెందుతా ఉన్నారు, తిడుతా ఉన్న పరిస్థితి. మరి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా నిమ్స్ హాస్పిటల్లో వెళ్ళి ఆ పర్యవేక్షించిన పరిస్థితి, అసలు ఎంతమంది ఉన్నారు, అసలు ఏం జరిగిందని చెప్పేసి పూర్తి విషయాలు సేకరించి పర్యవేక్షించిన పరిస్థితి. అలాగే ఈటెల రాజేందర్ కూడా వెళ్ళి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీ కూడా చెప్పిన పరిస్థితి. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి నిజంగా ఏం తీసుకోబోతుంది? దీనికి సంబంధించిన ఈ ఇష్యూని టేకప్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఇట్లాంటి వాటి వల్ల మరి ఇంకెంతమంది ప్రాణాలు హరించే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ పూర్తి డీటెయిల్స్ అయితే ఎంక్వైరీ తర్వాత తేలాల్సిన అవసరం.